ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ నుంచి వచ్చిన వాషి ఓ వాషి అని చెప్పి పిలువబడే జపనీస్ పోయిటరీని తెలుగు మీనింగ్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఆ మీనింగ్ని కనుక తెలుసుకుంటే మన శత్రువుని ఎలా చంపాలో తెలిసిద్ది. క్లారిటీగా వినండి. అంతకంటే ముందు కొంచెం జలుబు చేసింది, ఏమనుకోమాకండి, వాయిస్ కొంచెం తేడాగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్లో నా గురువు గారు చెప్పిన ఒక హైకు నీకు చెప్తాను అని చెప్పి అంటారు కదా. హైకు అంటే ఏంటంటే జపనీస్ లాంగ్వేజ్లో పోయట్రీ అని అర్థం అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. వాషి ఓ వాషి అంటే ఏంటంటే గ్రద్ద ఓ గ్రద్ద ఎ సైన్నా వాషి ఓ కురుసు నివా అంటే ఏంటంటే ఒక అడవి గ్రద్దను చంపడానికి టిబాస ఓ కిరితోసు హిట్స్ యుగారు అంటే ఏంటంటే నువ్వు ఫస్ట్ దాని రెక్కల్ని కోసేయాలి. జిమ్ని ఓచితారా మీ ఓ ఇగోరి దాస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే అది కింద పడిద్దో అప్పుడు దానికి ఉన్న కళ్ళు పీకేయాలి. మియ నకునారి దోకనికే బాద్ ఐనోక వాకారా నాకు సుర్రు అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆ గ్రద్ద కళ్ళు పీకేస్తావో అప్పుడు అది గుడ్డిదానిలా మారిపోతుంది మరియు దానికి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీదు. సోకోదే ఆ షివోకే ఉగాకి నాకు సుర్రు అంటే ఏంటంటే నువ్వు అదే సమయంలో దాన్ని కాలను కూడా నరికేసావంటే కనుక అదికి ఎక్కడికి వెళ్దో నీ ముందే ఉంటుంది. సోషితే యా సైనో షింగు ఇగోరిదాస్ నోడా అంటే ఏంటంటే అప్పుడు దానికి ఉన్న హృదయాన్ని బయటకు తీయాలి అన్నదే ఈ జపనీస్ హైకి యొక్క మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఫుల్ మీనింగ్ సింపుల్గా చెప్పేస్తా వినండి. ఒక గ్రద్దని చంపాలంటే ముందుగా దాని రెక్కల్ని కట్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే అది ఎప్పుడైతే గాల్లో నుంచి కింద పడిపోద్దో అప్పుడు దానికి ఉన్న కళ్ళు పీకేయాలి. అది ఎప్పుడైతే గుడ్డిదైందో దానికి ఉన్న కాళ్ళను కూడా పీకేస్తే అదికి ఎక్కడికి కదలలేదు. అప్పుడు దానికి ఉన్న అడవి హృదయాన్ని బయటకు తీయాలి. ఇదనమాట పవన్ కళ్యాణ్ గారి రీసెంట్గా వచ్చిన ఓజీ మూవీ నుంచి అయితే వాషి ఓ వాషి యొక్క జపనీస్ పోయట్రీ యొక్క మీనింగ్ అనమాట. మరి తెలిసింది కదా, ఒక్క మీనింగే ఎంత డెప్త్ ఉంటే కనుక సినిమాలో ఇంకెంత డెప్త్ ఉంటుందో సినిమా చూసే తెలుసుకోవాలన్నమాట. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.